బంగ్లాదేశ్కి ఫైటర్ జెట్లు అమ్ముతానని ఒప్పందం చేసుకోనున్న పాకిస్తాన్ గొప్పలు మామూలుగా లేవు. ఆపరేషన్ సింధూర్లో భారత్ ప్రయోగించిన డ్రోన్లు మిసైళ్లను అడ్డుకోలేక పాకిస్తాన్ తన కీలక ఎయిర్ బేస్లను కోల్పోయింది. సొంత రక్షణ వ్యవస్థని కాపాడుకోలేకపోయిన పాకిస్తాన్ ఇప్పుడు ఏకంగా బంగ్లాదేశ్కు ఆయుధాలు ఎగుమతి చేస్తానని ముందుకొచ్చినట్టు తెలుస్తుంది. మింగ మెతుకులేదు మీసాలకు సంపంగ నూనె అనే రీతిలో పాకిస్తాన్ వ్యవహారం కనబడుతుంది. యుద్ధంలో ఆ దేశానికి దిక్కు లేదు. సొంత రక్షణ వ్యవస్థను కాపాడుకునే పరిస్థితిలో లేని పాకిస్తాన్ ఇప్పుడు ఏకంగా బంగ్లాదేశ్కు యుద్ధ విమానంలో అమ్ముతాననేసి ముందరికి వస్తుంది. పాకిస్తాన్ తయారు చేసిన JF-17 థండర్ యుద్ధ విమానాలను కొనుగోలుపై బంగ్లాదేశ్ ఆసక్తి చూపడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయమైన అంశంగా మారింది. దశాబ్దాల కాలంగా స్తంభించిపోయిన పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఇప్పుడు రక్షణ రంగం వేదికగా కొత్త మలుపులు తిరుగుతున్నాయి. బంగ్లాదేశ్ వైమానిక ఎయిర్ చీఫ్ మార్షల్ హసన్ ఖాన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి బృందం పాకిస్తాన్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగానే పాక్ వైమానిక దళ చీఫ్ బాబర్ అహ్మద్ సిద్దుతో భేటీ జరిగింది. ఈ భేటీలో JF-17 థండర్ యుద్ధ విమానాల కొనుగోలుకు ప్రధాన అంశంగా చర్చ జరిగినట్టు సమాచారం. పాక్ సైనిక మీడియా ప్రకారం బంగ్లాదేశ్ తన వైమానిక దళాన్ని ఆధునీకరించి చూస్తుందని, పాకిస్తాన్ నుంచి JF-17 బ్లాక్ 3 యుద్ధ విమానాలను 16 నుంచి 24 వరకు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపినట్టు చెప్పింది. కేవలం యుద్ధ విమానాలే కాకుండా సూపర్నుషాక్ శిక్షణ విమానాలను కూడా వేగంగా సరఫరా చేస్తామని పాక్ హామీ ఇచ్చినట్టు సమాచారం. బంగ్లాదేశ్ వద్ద ఉన్న పాత విమాన నిర్వహణ, ఎయిర్ డిఫెన్స్, దారుడు వ్యవస్థలు అనుసంధానంలో భాగంగానే పాకిస్తాన్ సహకారం కోరుకుంటుంది బంగ్లాదేశ్. 2025 మే నెలలో భారత్ పాక్ మధ్య జరిగిన సరిహద్దు ఉద్రిక్త సమయంలో JF-17 విమానాల పనితీరును చూస్తున్న బంగ్లాదేశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. బంగ్లాదేశ్ తన రక్షణ అవసరాల కోసం సాంప్రదాయంగా రష్యా, చైనాపై ఆధారపడేది. ఇప్పుడు ఆ దేశం పాకిస్తాన్పై రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం, సరిహద్దుల్లో ఉమ్మడి వ్యూహాలు రచించడం భారత్కు తీవ్రమైన పెను సవాలుగా మారే అవకాశాలున్నట్టు కనబడుతుంది. దీంతోనే పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండు దేశాలపైన నిఘా ఉంచాలని రాజకీయ విశ్లేషకులు భారత్ను హెచ్చరిస్తున్నారు.